హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్కు సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కు సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 2 జనాభా మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బాటనీ మరియు జువాలజీలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్కు సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కు సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 2 జనాభా మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన తెలుగు మీడియం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ జననాల రేటు అధికంగా కొనసాగటం వల్ల జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుంది. ఈ దశను ఏమంటారు? జనాభా విస్ఫోటనమా? ఆప్షన్ బి జనాభా పెరుగుదలనా? ఆప్షన్ సి జనాభా ప్రవాహమా? ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ జననాల రేటు అధికంగా కొనసాగటం వల్ల జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుంది. అయితే ఈ దశను ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనాభా విస్ఫోటనం అంటారు. రెండో ప్రశ్న చూస్తున్నాం. దేశంలో జనాభా విస్ఫోటనం అనే దశ ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది? 1920, 1921, 1930 ఏది కాదు. భారతదేశంలో జనాభా విస్ఫోటనం అనేటువంటి దశ ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1921 నుంచి. మూడో ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో గొప్ప జనాభా విభజన సంవత్సరం 1920, 21, 30 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1921. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. ఒక సంవత్సరంలో శిశువులలో 1000 మంది శిశువులలో చనిపోయిన వారి నిష్పత్తిని శిశు మరణాల రేటు అంటారు. 1951 సంవత్సరంలో ఈ నిష్పత్తి ఎంత? 27.4, 26.4, 28.4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 27.4%. ఐదో ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో 2012వ సంవత్సరంలో శిశు మరణాల రేటు 42.5, 37.5, 40.1 ఏది కాదు. భారతదేశంలో 2012 సంవత్సరంలో శిశు మరణాల రేటు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 42.5%. ఆరో ప్రశ్న చూస్తున్నాం. ఒక సంవత్సర కాలంలో ప్రసూతి సమయంలో ప్రతి 1,00,000 మంది స్త్రీలలో చనిపోయే వారి నిష్పత్తిని ప్రసూతి మరణాల రేటు అంటారు. 2012 సంవత్సరం నాటికి ఈ రేటు ఎంత? 178:1,00,000, 240:1,00,000, 198:1,00,000 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 178:1,00,000. ఏడో ప్రశ్న చూస్తే ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పుడుతున్నారు అనేది ఏ రేటును సూచిస్తుంది? జనన రేటా, పుట్టుక రేటా, జనాభా రేటా ఏది కాదు.
ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పుడుతున్నారు, జనిస్తున్నారు అనే దాన్ని బట్టి ఏ రేటును సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనన రేటు. 8వ ప్రశ్న చూస్తే ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి రేటును ఇలా అంటారు. జననాల రేటు, మరణాల రేటు, జనాభా రేటు ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మరణాల రేటు అంటారు. 9వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో ఏ సంవత్సరంలో వైద్య సదుపాయాలు లేకపోవడం, కరువు మొదలైన పరిస్థితుల వల్ల మరణాల రేటు 44.4%గా ఉంది? 1901లోనా, 1902, 1903 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1901వ సంవత్సరంలో. 10వ ప్రశ్న చూస్తే జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 400గా ఉండే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? నగరమా, పట్టణమా, పల్లెటూరా? ఆప్షన్ డి ఏ కామా బీనా. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 400 మందిగా ఉండే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి నగరము మరియు పట్టణము అని పిలుస్తారు. 11వ ప్రశ్న చూస్తే భారతదేశంలో 1951వ సంవత్సరంలో నగరీకరణ ఎంత శాతంగా ఉంది? 17.3, 17.8, 17.5 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 17.3% ఉంది. 12వ ప్రశ్న చూస్తే భారతదేశంలో నగరీకరణ 2023వ సంవత్సరంలో ఎంత శాతంగా ఉంది? 28.9, 36.36, 22.34 ఏదీ కాదు. భారతదేశంలో నగరీకరణ 2023వ సంవత్సరంలో ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 36.36%గా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. 13వ ప్రశ్న చూస్తే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో కనబడే కుటుంబ వ్యవస్థ ఏది? గ్రామీణ కుటుంబ వ్యవస్థన, ఉమ్మడి కుటుంబ వ్యవస్థన, వైయక్తిక కుటుంబ వ్యవస్థన ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. 14వ ప్రశ్న చూస్తే ఆధునిక సమాజంలో ఏ కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వైయక్తిక కుటుంబ వ్యవస్థకు. 15వ ప్రశ్న చూస్తే ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజించబడి ఉండడాన్ని ఏమని అంటారు? వృత్తుల వారీ జనాభా విభజన, వృత్తుల మధ్య విభజన, జనాభా విభజన ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వృత్తుల వారీ జనాభా విభజన. 16వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వృత్తులను 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? 1 ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 సేవా రంగం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తే 2011వ సంవత్సరంలో భారతదేశంలో వివిధ రకాల వృత్తుల శాతాలు తెలపండి. శ్రామిక శక్తి 48.9%, ద్వితీయ రంగంలో 24.3%, తృతీయ రంగంలో 26.8%. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. 18వ ప్రశ్న చూస్తే ప్రాథమిక రంగంగా పరిగణించే వృత్తులు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులు, చేపల పెంపకం, కోళ్ల పెంపకం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తే ఆర్థిక అభివృద్ధి జరిగే కొద్దీ దేని వాటా నెమ్మదిగా క్రమంగా తగ్గుచూ ద్వితీయ, తృతీయ రంగపు వాటాలు పెరుగుతాయి? ప్రాథమిక రంగమా, వ్యవసాయ రంగమా, తృతీయ రంగమా? ఆప్షన్ డి ఏ కామా బీనా. ఆర్థిక అభివృద్ధి జరిగే కొద్దీ దీని యొక్క అంటే ఈ రంగం యొక్క వాటా నెమ్మదిగా క్రమంగా తగ్గి ద్వితీయ, తృతీయ రంగపు వాటాలు పెరుగుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. ప్రాథమిక రంగము, దీన్నే వ్యవసాయ రంగం అని కూడా అంటారు. 20వ ప్రశ్న చూస్తున్నాం. తృతీయ రంగాన్ని సేవా రంగం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన అంశాలు తెలపండి. 1 వ్యాపారము, వాణిజ్యము, గ్రంథాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, రవాణా, సమాచారం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న చూస్తే ఒక దేశం ఆర్థిక అభివృద్ధికి కావలసిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడిన మానవ అవసరాలను ఏమని అంటారు? మానవ వనరుల అభివృద్ధి, విద్యా వనరుల అభివృద్ధి, ఆర్థిక వనరుల అభివృద్ధి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మానవ వనరుల అభివృద్ధి. 22వ ప్రశ్న చూస్తే చదవడము, రాయడంలో మనిషికి ఉన్న సామర్థ్యాన్ని అక్షరాస్యత అని అంటారు. అక్షరాస్యత రేటు సూత్రం. అక్షరాస్యత రేటు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జనాభా మైనస్ గతంలోని జనాభా బై గతంలోని జనాభా మొత్తం ఇంటూ 100.
ఆప్షన్ బి అక్షరాస్యత రేటు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జనాభా బై గతంలోని జనాభా ఇంటూ 100. ఆప్షన్ సి అక్షరాస్యత రేటు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జనాభా మైనస్ గతంలోని జనాభా. ఆప్షన్ డి ఏది కాదు. అక్షరాస్యత రేటు సూత్రం అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 23వ ప్రశ్న చూస్తే విద్యను మానవ అభివృద్ధి సాధనంగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలనేటువంటి ఆశయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001-2002 సంవత్సరంలో 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? సర్వశిక్ష అభియాన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల, మనబడి నాడు నేడ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్వశిక్ష అభియాన్. 24వ ప్రశ్న చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005-6 సంవత్సరంలో సంస్థాపరమైన స్త్రీల యొక్క కాన్పులను ప్రోత్సహిస్తూ శిశు మరణ రేటును తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన పథకం పేరు ఏమిటి? మహిళా సురక్షా యోజన, జననీ సురక్షా యోజన, బాలికా సురక్షా యోజన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జననీ సురక్షా యోజన అనే పథకం. 25వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు? 1990, 91, 92, 93. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1990. 26వ ప్రశ్న చూస్తే 2013 సంవత్సరంలో వచ్చిన మానవ అభివృద్ధి రిపోర్టు ప్రకారంగా భారతదేశం 187 దేశాల్లో ఎన్నో స్థానంలో ఉంది? 135వ స్థానమా, 136వ స్థానమా, 140వ స్థానమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 136వ స్థానం. 27వ ప్రశ్న చూస్తున్నాం. లింగ సంబంధిత సూచిక స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. ఇందులో 3 అంశాలు ఇమిడి ఉన్నాయండి. అవి ఏవి? 1 స్త్రీల యొక్క ఆయుర్దాయం, 2 వయోజన స్త్రీల యొక్క అక్షరాస్యత, 3 స్త్రీల తలసరి ఆదాయం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తే లింగ సాధికారిక కొలమానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1990, 92, 95, ఏది కాదు. లింగ సాధికారిక కొలమానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1995లో. 29వ ప్రశ్న చూస్తే ఆర్థిక రాజకీయ జీవితంలో స్త్రీ యొక్క భాగస్వామ్యాన్ని ఏ కొలమానం తెలియజేస్తుంది? లింగ సాధికారిక కొలమానమా, లింగ సంబంధిత కొలమానమా, మానవ పేదరిక సూచికనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లింగ సాధికారిక కొలమానం. 30వ ప్రశ్న చూస్తున్నాం. 1997వ సంవత్సరంలో ఏ సూచికను ప్రవేశపెట్టారు? లింగ సాధికారిక కొలమానం, లింగ సంబంధిత కొలమానం, మానవ పేదరిక సూచిక, ఏది కాదు. 1997వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన సూచిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మానవ పేదరిక సూచిక. 31వ ప్రశ్న చూస్తే మానవ పేదరిక సూచిక 3 అంశాల ద్వారా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని లెక్కిస్తారు. అవి ఏవి? ఆయుర్దాయం, విజ్ఞానం, జీవన ప్రమాణం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 32వ ప్రశ్న చూస్తే జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఆర్థిక అభివృద్ధి మరియు జనన మరణాల రేటును బట్టి 3 దశలుగా విభజించారు. అవి ఏవి? 1 మొదటి దశ, 2వ దశ, 3వ దశ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 33వ ప్రశ్న చూస్తే ఏ దశలో ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థలో జననాల రేటు, మరణాల రేటు అధికంగా ఉంటుంది, అలాగే నిరక్షరాస్యత అధికంగా ఉంటుంది, అలాగే కుటుంబ నియంత్రణపై అవగాహన లోపం, బాల్య వివాహాలు, సాంఘిక మూఢనమ్మకాలు, సంప్రదాయాలు, ఇవన్నీ ఉంటాయి? జనాభా పరిణామ సిద్ధాంత మొదటి దశనా, 2వ దశనా, 3వ దశనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనాభా పరిణామ సిద్ధాంతం మొదటి దశ. 34వ ప్రశ్న చూస్తే ఈ దశలో ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు మెరుగుపడతాయి. తత్ఫలితంగా ప్రజల ఆదాయం పెరిగి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2వ దశలో. 35వ ప్రశ్న చూస్తే ఈ దశలో పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, అక్షరాస్యత అభివృద్ధి చెందటం వలన జనాభా పెరుగుదల సమస్య నుంచి దేశం బయటపడుతుంది. ఇటువంటి దశను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జనాభా పరిణామ సిద్ధాంతం 3వ దశ అంటారు.
36వ ప్రశ్న చూస్తే జనాభా పెరుగుదల వలన లాభాలు తెలపండి. 1 జనాభా వస్తువుల ఉత్పత్తికారి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది. నెక్స్ట్ రెండవది జనాభా వస్తు సేవలకు మార్కెట్ను కల్పిస్తుంది. 3 నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా జనాభా వలన ఆశ్రమ విభజన మరియు ప్రత్యేకత సాధ్యపడుతుంది. శ్రమ విభజన ప్రత్యేకతకు సాధ్యపడుతుంది పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. జనాభా పెరుగుదల వలన నష్టాలు తెలపండి. 1 జనాభా జీవన విధానం మీద ఒత్తిడిని పెంచుతుంది. అధిక జనాభా వలన నిరుద్యోగిత పెరుగుతుంది. 3వది జనాభా వలన సామాజిక అవసరాలైనటువంటి ఆసుపత్రులు పాఠశాలలపై ప్రభావం ఎక్కువ భారం పడుతుంది. అధిక జనాభా వలన వస్తు వినియోగం పెరుగుతుంది. పొదుపు మరియు మూలధన సంచయనం తగ్గుతుంది. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తే జనాభా పెరుగుదల నియంత్రణ చర్యల యొక్క ముఖ్య విషయాలు తెలపండి. ఆర్థిక చర్యలు అవసరం. 2 సాంఘిక చర్యలు అవసరం. 3 కుటుంబ నియంత్రణ పథకాలు అవసరం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 39వ ప్రశ్న చూస్తే జనాభా విధానం 2000 సంవత్సరంలోని ముఖ్య అంశాలు తెలపండి. 1 ప్రసూతి మరణాల రేటును 100 లక్షకు తగ్గించడం. శిశు మరణ రేటును 30:1000కి తగ్గించడం. రోగాల బారి నుంచి రక్షించుకునే విధంగా పిల్లల్లో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం. 100% కాన్పులు ప్రభుత్వ వైద్యశాలలో జరిగేటట్లు చూడటం. 2 పిల్లల పరిమిత కుటుంబాన్ని ప్రోత్సహించడం. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 40వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరి అభిప్రాయం ప్రకారంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి 85% మంది శ్రామిక శక్తి మార్పు చెంది 15% మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటే ఆ దేశం ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు? హాన్స్ సింగరా, డబ్ల్యూసి మాథ్యూనా, రొనాల్డ్ రాసా, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హాన్స్ సింగర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 2 జనాభా మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.